ఎత్తున కూడా కొంత చర్చించుకుంటున్నటువంటి సందర్భం. మరి ఒకవైపు మీటింగ్ కు వెళ్తూనే మరొక వైపు రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళొచ్చారు కాబట్టి ఆయన ఇప్పటికి అధిష్టానానికి కూడా కొంత నివేదిక ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి, తన టీబీజేపీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి అటు బిఎల్ సంతోష్ తో పాటు ఇతర ముఖ్య నేతల్ని కలిసి సైతం కూడా కొంత రిపోర్ట్ ఇచ్చారు. బండి ఎపిసోడ్ కు సంబంధించి డెఫినెట్ గా కూడా రిపోర్ట్ లా ఉందని చెప్పి కమలం పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి కళ్యాణ్, మరి బండికి సంబంధించిన అంశము రాజీనామా సంబంధించిన అంశం. ఎందుకంటే అటు బీఆర్ఎస్ ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున బండి రాజీనామా చేయాలి, బండి సంజయ్ కుమారుడిని కూడా దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఆయనకు చట్టం అంటే లెక్కలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. దాని మీద బండి సంజయ్ ఖండించినప్పటికీ, వారి మీద ఫైర్ అయినప్పటికీ కూడా కొంత రాజకీయంగా కూడా బీజేపీకి కేవలం తెలంగాణలే కాదు దేశవ్యాప్తంగా, ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నాడు. అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో కాంగ్రెస్ తో పాటు మరికొన్ని విపక్షాలు సైతం కూడా బండి ఎపిసోడ్ ను, బండి భగీరథకు సంబంధించిన ఏదైతే పోక్సో సంబంధించినటువంటి కేసు నమోదైందో, ఆయన ఇప్పటికే అక్కడ జైల్లో ఉన్నప్పటికీ కూడా దీని మీద బీజేపీని కార్నర్ చేస్తూ కూడా కొంత ఇబ్బంది పెట్టేలా కూడా మాట్లాడడం, పోస్టులు పెట్టడం ఏదైతుందో పార్టీ దాని మీద కూడా కొంత సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. కాబట్టి మరి బండి ఈ రోజు ఢిల్లీ పర్యటన అయితే వెళ్తున్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్ట్రీ మీటింగ్ అనంతరం కూడా మరి రాజీనామా చేస్తారా లేదంటే కొద్ది రోజులు, ఎందుకంటే నెల ఆఖరు లోపు ఆల్రెడీ మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి ఇక ఎలాగో దాంట్లో సంబంధించి షఫ్లింగ్ కానివ్వండి, అది పునర్వ్యవస్థీకరణ ఉంటుంది కాబట్టి ఆయనకు ఇదే విధంగా ఇంటిచ్చి మరి అందులో తొలగిస్తారా అన్నది కూడా కొంత వేచి చూడాలి కళ్యాణ్. అయితే శ్రీధర్, పార్టీకి సంబంధించిన ఒక వర్గం పార్టీకి తలవంపులు తీసుకొచ్చారు. బండి సంజయ్ ఖచ్చితంగా పదవి నుంచి రాజీనామా చేయాలి అనంటూ ఒక వర్గం ఆశిస్తుంది అంటూ కూడా వినిపిస్తుంది. దానిపై ఏంటి లేటెస్ట్ అప్డేట్? డెఫినెట్ గా ముందు నుంచి కూడా బీజేపీలో కొంత పార్టీలో నాయకులు లిమిటెడ్ గా ఉన్న, అంటే కొంతమంది ఉన్నప్పటికీ పార్టీలో చాలా వర్గాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించి అటు కొత్త నేతలు, పాత నేతలు అంటూ కొంత సొంత పాత నేతలని కొంత విభేదాలు ఇవన్నీ కూడా బీజేపీలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. చాలా సార్లు కూడా బాహాటంగా నేతలు ఒకరిపై ఒకరు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూసాం. అటు బండికి సంబంధించిన అటు అంశంలో అటు కూడా ముందు నుంచి కూడా చాలా మంది ఉన్నటువంటి నేతల్లో కొంతమంది మంత్రి పదవి ఆశిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా ఆయన రాజీనామా చేస్తారని చెప్పి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్క అటు బీఆర్ఎస్, ఎందుకంటే కాంగ్రెస్ ముఖ్యంగా కూడా కొంత కాంగ్రెస్ బండి ఎపిసోడ్ కు సంబంధించిన అంశంలో కొంచెం ఆచితూచి మాట్లాడుతున్నది. కానీ బీఆర్ఎస్ మాత్రం బండి రాజీనామా చేయాల్సిందే, బండికి ఇప్పటికే అటు నుంచి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఆయనకు పైనుంచి కొంత ఆదేశాలు వచ్చాయి, బండే చేయట్లేదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. కాబట్టి బండి పైన కూడా ప్రెషర్ ఉంది, ఎందుకంటే కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యవహారం కనుక సొంత కుమారుడి యొక్క జైలుకి వెళ్ళాడు. మరొక పక్క బండి అగ్రెసివ్ గా మాట్లాడుతుంటారు, అటువంటి బండి ఏది మాట్లాడినా కూడా బీఆర్ఎస్ కార్నర్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అటు ఎందుకంటే బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కింద కూడా సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించి పార్టీలో నెంబర్ 2 గా కూడా బీజేపీలో రన్ అవుతున్నారు. అటువంటి అమిత్ షాకు కూడా అటు హోమ్ మినిస్ట్రీకి కూడా ఒకవైపు ఇప్పటికటు రామచంద్రరావు కాకుండా గవర్నర్ సైతం కూడా నివేదిక అందించారు. ఎందుకంటే గవర్నర్ కు సంబంధించి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర పరిస్థితులకు సంబంధించి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ ఇస్తుంటారు కాబట్టి ఆయన రిపోర్టు, మరొక వైపు సెంట్రల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంటుంది కాబట్టి వీటన్నిటి రిపోర్టు కూడా అందినట్టు కూడా బీజేపీ శ్రేణుల్లో కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి మరి బండికి సంబంధించినటువంటి అంశంలో కేవలం అటు ఒక వర్గమేని కాదు, బండికి కూడా సంబంధించిన ఇష్యూలో కేంద్ర మంత్రి పోతదేమన్న ఆందోళన బండి సొంత ఆయనకు సంబంధించినటువంటి దగ్గరున్నటువంటి అనుచరుల సైతం కూడా ఇదే ఆందోళన నెలకొందని చెప్పొచ్చు కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద బండి సంజయ్కి చెక్ పెట్టబోతున్నారా? కేంద్ర మంత్రి పదవి ఊడిపోయినట్లయినా రానున్న క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఒక సాకుగా చూపించి ఆయనను పదవి నుంచి తొలగించబోతున్నారా అన్న దానిపై ఉత్కంఠం అయితే నెలకొనుంది. ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్కి ఇటు బండి సంజయ్ బయలుదేరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. మరి బీజేపీ పెద్దలు ఆయనతో ఏం మాట్లాడబోతున్నారు? ఆయన పదవిని తీసేయబోతున్నారా? పార్టీకి సంబంధించిన ఒక వర్గం మాత్రం చాలా క్లియర్గా పార్టీకి
తలవంపులు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఆయన ఆ పదవి నుంచి రాజీనామా చేయాలంటూ ఆ పార్టీకి సంబంధించిన ఒక వర్గం అయితే కోరుకుంటున్నారు. మరో పక్కన బండి సంజయ్ ఇది కావాలనే నా పైన కుట్ర పన్నుతున్నారు. ఎక్కడైనా ఒక తండ్రి కొడుకుని పోలీసులకు అప్పచెప్పడం చూసారా? నేను అప్పచెప్పాను అంటూ తాను ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నానంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆయనేం మాట్లాడారు, ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మేము చూసాము, లీగల్గా ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత లాస్ట్లో సరెండర్ అయ్యారు. ఇంకా మీద పడితే సరే అప్పుడు అరెస్ట్ కాలేదు ఏదో అన్న, మేము కూడా పోనీలే వీళ్ళు ఏదో చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా వీళ్ళు అమ్మాయితో లేరు, అమ్మాయికి నష్టం జరిగింది కాదు, దీంట్లో రాజకీయ లబ్ధి కోసం ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని వాడుతున్నది స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో. ఒక వ్యక్తి కుటుంబం విషయంలో కానీ ఇంకో అమ్మాయి విషయంలో కానీ దీన్ని రాజకీయ ఇదేనా రాజకీయము? రైతులు చనిపోతా ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడరు. విద్యార్థులకు ఫీజులు అవడం వాటి గురించి మాట్లాడరు. మాట్లాడేదంతా ఒక బండి సంజయ్ మీద పెట్టుకొని ఒక వ్యక్తిని తీసుకుని పార్టీని టార్గెట్ చేసి ఎట్లయితే ఒక వ్యక్తి కుటుంబంలో తప్పు చేస్తే తప్పకుండా ఆయన నిరూపించబడితే తప్పకుండా శిక్ష అర్హులు. కానీ దానికన్నా ముందే మీడియా ట్రయల్ చేసి పోస్టర్ అటుకిచ్చి మెట్రోలలో ప్యాంప్లెట్ ఇచ్చి